ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బి లేలయ్య ముఖ్యమంత్రిని మరియు రెవెన్యూ శాఖ మంత్రిని విన్నవించడం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అనుకూలంగా స్పందించినందుకు గాను సాధన పోరాట కమిటీ తరపున కన్వీనర్ పసుపునూరి వీరేశం ఎమ్మెల్యేకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక ఆర్యవైశ్య భవన్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బి లేలయ్య ముఖ్యమంత్రిని మరియు రెవెన్యూ శాఖ మంత్రిని విన్నవించడం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అనుకూలంగా స్పందించినందుకు గాను సాధన పోరాట కమిటీ తరపున ఎమ్మెల్యేకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రత్యేక చొరవ తీసుకుని ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటన చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ రాచకొండ జనార్దన్, సభ్యులు చెక్క వెంకటేష్, ఎండి సలీం, కల్లెపు అడవయ్య, సముద్రాల సత్యం, బేతి కృష్ణహరి, పంగ రవి, కామిటికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభ పరిణామం. నిన్న నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఈరోజు మన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు అసెంబ్లీ సమావేశాల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కోరడం జరిగింది. కోరినందుకు మా రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియపరుస్తున్నాము. అలాగే ఆలేరు పేరుకే అసెంబ్లీ అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోతుంది. విద్యారంగం, వైద్య రంగం, వ్యాపార రంగం, పరిశ్రమ రంగం. గత పాలకుల అసమర్థత వలన ఆలేరు పూర్తిగా వెనుకబడిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ఒక విషయం ఏంటంటే ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటైతే లాభాలేంటి? ఆలేరు డివిజన్గా ఏర్పాటైతే దాదాపు 5 మండలాల ప్రజలు అంటే రాజపేట, గుండాల, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, తర్వాత ఊటగొండూరు 5 మండలాల నుంచి దాదాపు సుమారుగా 90 గ్రామాల ప్రజలు రోజు వివిధ పనుల కోసం ఆలేరుకు వచ్చిపోతుంటారు. అదేవిధంగా దీనికి సంబంధించిన 25 ప్రభుత్వ శాఖలు ఏర్పడతాయి. కొందరికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా ఆలేరు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్కి సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని చెప్పి మా కమిటీ తరఫున విజ్ఞప్తి చేయించారు. ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు శ్రీ బీర్లా ఐలయ్య గారు ఆలేరు రెవెన్యూ డివిజన్పై ప్రస్తావించడం, ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని గత అనేక సంవత్సరాలుగా ఆలేరు ప్రాంత ప్రజలు పోరాడుతున్నారనేటువంటి విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడడం అనేది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. ఆ సందర్భంగా బీర్లా ఐలయ్య గారికి ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అరెస్ట్లు అవ్వడం, నిర్బంధం చేయడం అని కూడా మేము వెనకాడలేదు. ఈ పరిణామం వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ శాసనసభ్యులు, ప్రభుత్వ ఇప్పు, గౌరవనీయులు పెద్దలు పీలైల గారు అసెంబ్లీలో ఆలేఖనం చేస్తా మాట్లాడుతూ కొన్ని ప్రాంతాలు ఇట్లున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, అలా ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ఖచ్చితంగా నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏంటంటే రేపో ఎల్లుండో వస్తాను ఈ సందర్భంగా గుర్తు చేయాలని కోరుతూ ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. మరీ ప్రభుత్వ ఇప్పు శ్రీ గౌరవనీయులు బీర్లా ఐలయ్య గారి ఎమ్మెల్యే గారికి ఈ పోరాట డివిజన్ సాధన కమిటీ సందర్భంగా ధన్యవాదాలు చేస్తూ, వ్యక్తిగతంగా కూడా సిపిఐ పార్టీగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో అసెంబ్లీలో ప్రభుత్వ విప్పు మన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు మాట్లాడడం చాలా శుభపరిణామం. ఏదేమైనా కూడా ఇచ్చిన మాట చూచా తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా ఆలేరు అన్ని రకాలుగా అభివృద్ధి పదవులను నడిపిస్తారనే ఉద్దేశంతో ఇవాళ మనం అనిపిస్తూ ఉంది. మరియు అతి త్వరలోనే
మనకు ఈ అసెంబ్లీ సెషన్స్ అయిపోయినాక ఈ గెజిట్ వస్తుందని కూడా మనం ఖచ్చితంగా ఆశిస్తూ ఉన్నాం మేము. మళ్ళీ ఇంకోటి మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ప్రకటించుకుంటున్నాం. ఏర్పాటు చేసి ఈ డిసెంబర్లోగానే పరిపాలనను అధికారులను కేటాయించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.